యేసుక్రీస్తు నామంలో మేము వందనాలు చెప్పుకుంటూ ఉన్నాము. గుడ్ ఫ్రైడే వస్తుంది కదా, యేసు ప్రభు చనిపోయినటువంటి రోజు, తిరిగి 3వ దినాన లేచిన రోజు. అందుకని మీ మధ్య యేసు ప్రభు గురించి ఒక 4 మాటలు చెప్దామని మేము ప్రొద్దుటూరు నుంచి ఎంతో ఆశతో వచ్చినామయ్యా. మీరందరూ కూడా ఒక కొన్ని నిమిషాలు ఇక దేవుని మాటలు విని దేవుని దీవెన పొందండి. కూర్చోండి కూర్చోండి. ఎక్కువసేపు మేము చెప్పము, కొద్దిసేపే చెప్తాము. దయచేసి మీరందరూ కూడా యేసుక్రీస్తు నామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి దిగి వచ్చాడు. యేసు ప్రభు అంటే ఎంతమందికి తెలుసు? ఒకసారి చేయొత్తండి, చేయొత్తండి. మీరు పెద్దోళ్ళు కదా వయసులో. యేసు ప్రభు గురించి ఎంతమందికి తెలుసు? మంచిది కదా. యేసు ప్రభు మనందరినీ ప్రేమించాడు. జాతి మత కుల భేదం లేకుండా ప్రపంచంలో మానవాళిని ప్రేమించి సర్వమానవాళి పాప క్షమాపణ నిమిత్తము లోకరక్షకుడుగా ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. చాలా మంది ఏమనుకుంటారంటే ఇది వేరే వాళ్ళకి సంబంధించింది, వేరే వాళ్ళ దేవుడు, వేరే వాళ్ళ మతానికి సంబంధించింది అనుకుంటారు. కాదమ్మా. ఆకాశం అందరికి ఒకటి ఏ విధంగా ఉందో, భూమి అందరికి ఒకటి ఏ విధంగా ఉందో, ఆయన కూడా అందరికీ ప్రభు అయినాడు. ఆయన మన సృష్టికర్త, మన నిర్మాణకుడు. మొట్టమొదటిగా దేవుడు ఒక మనుషుని నేల మట్టితో తయారు చేసినాడు. దేంతో తయారు చేసినాడు చెప్పండి? నేల మట్టితో తయారు చేసినాడు కదా. నేల మట్టితో తయారు చేసి వాని నాసికారంధ్రములలో ఊదగా నరుడే జీవాత్మైనాడంట. నరుడేమైనాడు? జీవాత్మ. మనం అందరం కూడా మట్టి బొమ్మలమే. కొంతమంది తెల్ల మట్టి, కొంతమంది నల్ల మట్టి, కొంతమంది ఎర్ర మట్టి. ఊరిగా మనం అనుకుంటా ఉంటాం, బా ఎంత అందంగా ఉండదు నేనని. అంత ఒకటి ఏమి లేదు, అంత మట్టి బొమ్మలు మనం. దేవుడు మానవుని సృష్టించినప్పుడు మానవునికి అన్నిటి మీద అధికారంట. ఇదిగో ఇవన్నీ నువ్వు ఏలవని చెప్పినాడంట. అయితే మానవుడు దేవుని ఆజ్ఞను మీరి పాపం చేసినాడు. ఆనాటి నుంచి ఇప్పటి వరకు పాపంలోనే మానవుడు జీవిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం చెప్తా ఉంది, పాపము వలన వచ్చు జీతము మరణము. మరణం అంటే తెలుసు కదా, ఏంది మరణం అంటే? చచ్చిపోయేది కదా. మరణం అనగా ఎడబాటు. మళ్ళీ చెప్తా వినండి, మరణం అనగా ఎడబాటు. కనుక ఇది నిత్యమైనటువంటి ఎడబాటు. ఎడబాటు, నిత్యమైనటువంటి మరణము, నిత్య నాశనము, అగ్నిగుండము, పాతాళం. ఈ అగ్నిగుండం నుంచి తప్పించడానికి యేసు ప్రభు ఈ లోకానికి ఆయన రక్షకుడుగా దిగి వచ్చినాడు. అందుకే చెప్తా ఉన్నాడు, నశించిన దానిని వెదకి రక్షించుటకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. ఈ ఫోటోలో ఎవరు కనపడుతున్నారు చెప్పండి? కనపడుతున్నారా? అయ్యా కనపడుతున్నాడా? ఎవరు 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 చెప్పండి, గట్టిగా చెప్పాలి. ఎవరు? మనందరికీ తెలుసు కదా. ఎందుకు యేసు ప్రభు సిలువనెక్కినాడు? ఎందుకు యేసు ప్రభు మేకులు కొట్టించుకున్నాడు? ఎందుకు యేసు ప్రభు రక్తం కార్చినాడంటే మన కోసమే. మనం ఎంత పాపాత్మలం తెలుసా? దేవుని వాక్యంలో మన గురించి వ్రాయబడింది, మానవుని జీవితము మంటితో నిర్మించబడింది. వర్షం వస్తే మట్టితో తయారు చేసినవి ఏమవుతాయండి? కరిగిపోతాయి కదా, అవునా కాదా? మన జీవితం కూడా అలాంటిదే. ఇంకా దేవుని వాక్యం చెప్తా ఉంది, మానవుని జీవితం అంట నీటి ఆవిరి వంటిదంట. నీటి ఆవిరి ఎంతసేపు ఉంటుందమ్మా? అన్నం ఉడికేటప్పుడు మూత పైన ఆవిరి వస్తుంది కదా, ఎంత పైన ఉంటుంది? కొద్దిసేపే ఉంటుంది కదా. నీటి బుడగ వంటిది మానవుని జీవితం. ఇంకా దేవుని వాక్యం ఏం చెప్తానంటే, విసిరి వెళ్ళి తిరిగి రాని గాలి వంటిది. గాలి ఇటు పోయిందనుకో, అది మళ్ళా ఎప్పుడు ఇది మళ్ళీ తిరిగి ఎప్పుడు వస్తుందో గాలి మనం ఎవ్వరం చెప్పలేం. ఇంకా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మానవుని జీవితం ఎలాంటిదంటే గడ్డి పువ్వు వంటిదంట. గడ్డి పువ్వు ఉదయకాలం ఎంత అందంగా ఉంటది కదా, ఎంత బ్యూటిఫుల్ గా ఉంటది. అదే గడ్డి పువ్వు సాయంత్రం చూసే వాడిపోయి ఉంటది. అలాంటిదే ఇక్కడ చేరిన మీరు అందరూ కూడా నాకంటే వయసులో చాలా పెద్దోళ్ళు, చాలా అనుభవజ్ఞస్తులు, ఎన్నో చూసింటారు కదా. మీరు ఎన్నో చూసింటారు, ఎన్నో వినింటారు. అమ్మాయా, నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మానవ జీవితం అశాశ్వతమైనటువంటిది. ఎప్పుడు ఎక్కడ ఎలాగో మన జీవితం ముగుస్తుందో ఎవ్వరం చెప్పలేము. ఇంకో మాట చెప్తా చూడండి, నేను అయ్యా నువ్వు రేపు చచ్చిపోతావంటే ఈ రోజే చచ్చిపోతాము భయంతో. అయ్యా నువ్వు రేపు చచ్చిపోతావని డాక్టర్ చెప్తే సగం భయపడి ఈ రోజే చచ్చిపోతాం. ఇది రెండోది, ఎంత గొప్పవారైనా సరే, ఎంత పేరు ప్రతిష్టలు సంపాదించిన వారైనా సరే, ఎంత డబ్బులు సంపాదించిన వారైనా సరే, వాళ్ళ జీవితము ఎప్పుడు ఎక్కడ ఎలాగ ముగుస్తుందో ఎవ్వరం చెప్పలేము. పైకి గంభీరంగా కనపడతావు, బాగా మీసాలు మెలేసి గంభీరంగా కనపడతావు, అయ్యా నువ్వు చచ్చిపోతావంటే మనమందరం కూడా చనిపోవలసినటువంటి వారమే.
మీ జీవితంలో మీరు కూడా ఒకరు ముందు ఒకరి వెనక, ముందు వెనక ఎప్పుడైనా రావచ్చు. అయితే ఈ యొక్క మరణము, నిత్య నరకము, నిత్య నాశనం నుంచి తప్పించడానికి యేసుప్రభు వచ్చినాడు కదా. మీరందరూ అనుకోవచ్చు చచ్చిపోతే ఏమవుతుందంటే ఈడుండేటోళ్ళు ఏం చెప్తారు జవాబు? చచ్చిపోయిన తర్వాత ఏం లేదంటారు కదా. మన రాయలసీమ భాషలో ఏమంటారంటే తక్కిడి బిక్కిడి అంటారు. అంతేనా? చచ్చిపోతే ఏమైందేమో తక్కిడి బిక్కిడి, కానీ చచ్చిపోయిన తర్వాతనే మన కథ ప్రారంభమవుతుంది. మనం ఈ లోకంలో యాత్ర చేయడానికి మాత్రమే వచ్చినాం. మన జన్మంతో మన యాత్ర ప్రారంభమవుతుంది. తల్లి గర్భం నుంచి బయటకు వచ్చినప్పుడు మన యాత్ర ప్రారంభం. మనం ఈ లోకం విడిస్తే మన యాత్ర ముగిసిపోతుంది. ఎప్పుడు ఎక్కడ ఎలాగో దేవుడు పిలుస్తాడో మనకి ఎవ్వరికీ తెలియదు. చూడండి, ఉదాహరణకు మీకు అర్థమయ్యేదానికి ఒక మాట చెప్తా. నేను వేంపల్లి నుంచి బస్ ఎక్కి కడప పోతాం. మీరు బస్ ఎక్క ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు మీరు బస్ ఎక్కుతానే? అదే అందరు నా దిక్కు చూస్తారు, ఏం చేయరా? ఓకే, ఇంకా బస్ ఎక్కుతానే ఏం చేస్తారు? అయ్యా నువ్వేం చేస్తావు చెప్పు పెద్దయా? నువ్వేం చేస్తావయ్యా? అంతేనా అందరూ? అంతేనా అందరూ? బస్ ఎక్కుతానే మనం ఏం చేస్తామంటే టికెట్ తీసుకొని కూర్చుంటాం. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే కిటికీ కాడ కూర్చోడానికి ప్రయత్నం చేస్తారు. అంతేనా? మీరు ఎప్పుడైనా మీ జీవితంలో డ్రైవర్ దగ్గరికి పోయి డ్రైవర్ గారు నీకు లైసెన్స్ ఉందని ఎవరైనా అడిగినారా? ఎవరైనా అడిగినారా? అడగలే. రెండోది, ఈ బస్సు బాగుందా, బస్సు బాగా పనిచేస్తుందా, మధ్యలో ఏమైనా చెడిపోతుందని ఎవరమన్నా అడిగినామా? ఎవరం అడగలే. నమ్మినాం. మనం కడప పోతామని నమ్ముతున్నాం, టికెట్ తీసుకున్నాం, ఎక్కుతున్నాం. దిగితే దేవునిదా, దిగకపోతే అంతే సంగతులు. కనుక పరలోకం ఉన్నదన్నది నిజం, దేవుడు ఉన్నాడన్నది నిజం. ఒకరోజు మనం దేవుని దగ్గరికి నిజం, ఇది ఆత్మ దీపం, మంటిలోకే పోతాం మనం. అయితే మనలో ఉన్నటువంటి ఆత్మకు చావు లేదు. ఆత్మకు నిత్య నరకము, అగ్నిగుండం, పాతాళం. దాన్ని తప్పించడానికి యేసుప్రభు వచ్చినాడు. ఈ మాటలు వింటున్నా నువ్వు ఎవ్వరైనా సరే ఇది నువ్వు గ్రహించాలా. యేసుప్రభు ఈ లోకానికి ఎట్లా వచ్చినాడంటే పాప శరీరాకారంలో వచ్చినాడు. పవిత్రుడైనటువంటి దేవుడు, కల్మషం లేనటువంటి దేవుడు, ఆత్మస్వరూపమైనటువంటి దేవుడు మనందరి కొరకు ఎట్లా వచ్చాడు తెలుసా? పాప శరీరాకారంలో నీవలే నావలే రక్తమాంసములు ధరించుకొని ఈ లోకానికి వచ్చినాడు. మనందరి పాపముల కొరకు యేసుప్రభు ఈ లోకంలో జన్మించినాడు. ఈ లోకంలో చాలా మంది జన్మించారు. వినండి, అందరూ ఎందుకు జన్మించారంటే దుష్ట శిక్షణ. తెలుసు కదా మీ అందరికీ, దుష్టులందరినీ చంపేయాలన్నారు, బతికేయాలన్నారు. అయితే యేసుప్రభు ఏమన్నారు తెలుసా? నేను నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చానంటా ఉన్నాడు. మనమందరం రక్షించిపోయే వాళ్ళమే. మన కొరకు యేసుప్రభు ఈ లోకానికి వచ్చినాడు. యేసుప్రభు మనల్ని ప్రేమించి మన కొరకు ఈ లోకానికి వచ్చినాడు. పవిత్రంగా ఆయన జీవించినాడు. మనందరి పాపములు ఆయన శిలువ మీద మోసినాడు కదా. ఆ యెరూషలేము మీద జాగ్రత్తగా వినండి, యెరూషలేము వీధులలో 12 మైళ్ళు యేసుప్రభు శిలువను మోసినాడు. బరువైనటువంటి శిలువను మోసినాడు. యేసుప్రభు తలకు ముళ్ళ కిరీటం పెట్టి ఒత్తినప్పుడు ఆ ముళ్ళు నరాలే గుచ్చుకపోయి ఆయన ముఖమంతా రక్తసిక్తం అయిపోయింది. యేసుప్రభు బట్టలన్నీ విప్పేసి మామూలు సాధారణమైన వస్త్రాలు తొడిగినారు. యేసుప్రభు 2 చేతులకు మేకులు కొట్టినారు. ఒక్కొక్క మేకు 1.5 ఇంచు మందం ఉంటే ఆ మేకు యేసుప్రభు చేతులకు కొట్టాడు, కాళ్ళకు మేకులు కొట్టాడు. ఆయన వీపంతా చారలుగా దున్నబడింది. ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభుల వారు కొరడాతో కొట్టారు, చెంప మీద ఎండికలు బీకినారు, పిడిగుద్దులు గుద్దినారు, ఉమ్మి వేసినారు. యేసుప్రభును భయంకరంగా అవమానపరిచినాడు. ఒక్క రాత్రి 6 న్యాయస్థానాలకు 6 కోట్లకు యేసుప్రభుని తిప్పినారు. ఈ లోక న్యాయాధిపతులు ఎవరు కూడా యేసుప్రభులో దోషం కనుగొనలేకపోయినారు. అలాంటి నిర్దోషమైనటువంటి దేవుడు మనందరి కొరకు సిలువలో ఆ గొల్గొతా కొండ మీద ఆ కపాలమనమైనటువంటి స్థలములు నీ కొరకు నా కొరకు దారదారలుగా రక్తం చింది. యేసుక్రీస్తు ప్రభువుల వారు 6 గంటలు సిలువలో వేలాడాడు. ఎన్ని గంటలమ్మా? 3 గంటలు చీకటి. ఆ చీకటిలో ఆ యేసుక్రీస్తు ప్రభువుల వారు భయంకరమైన నరక వేదన యేసుప్రభు అనుభవించి మనందరి కొరకు ఆయన సిలువలో మరణించి 3వ దినాన తిరిగి లేచినాడు. అమ్మాయ, ఈ మాటలు వింటూ ఇంతవరకు పాపం కొనసాగినావేమో, జీవించినావేమో, ఇంతవరకు నువ్వు దేవుడు అంటే ఎరగకుండా నీ జీవితంలో ఇష్టానుసారంగా జీవించినావేమో, దేవుని సన్నిధికి రా. యేసు ప్రభుని నీ హృదయంలో చేర్చుకో. యేసు ప్రభుని నీ సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరించు. యేసు
ఉన్నాడు, యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు, యేసు ప్రభు నీకు తరుణం ఇచ్చినాడు. ఒకవేళ నేను చాలా ఉదాసీనం అనుకుంటా ఉంటాం, అక్కడ జరిగిన అనుభవం చెప్తా చూడండి. ఈ సంవత్సరంలో నేను ఇట్లా నిలబడి చెప్పినప్పుడు ఇట్లా మీరు అందరూ కూర్చున్నారు కదా, మళ్ళా సంవత్సరము దాంట్లో సగం మంది చనిపోయినారు కదా. అంటే దీని అర్థం ఏంటంటే రేపు అని మనం అనుకోకూడదు. దేవుడు ఇప్పుడు నీతో మాట్లాడతా, దేవునికి నీ హృదయం. మీరు అనుకోవచ్చు పాపం పోవాలంటే ఏం చేయాలా, పాపం పోవాలంటే నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, నువ్వెక్కడికి పోని అవసరం లేదు. ఎందుకు తెలుసా, చేసినాడు నీ కోసం. నువ్వు చేయాల్సిన చేతులు జోడించి అయ్యా యేసయ్యా నేను పాపి, నీ రక్తంతో నన్ను కడుగు, నీ బిడ్డగా చేసుకొని ఒక్క మాట అంటే చాలయ్యా, యేసు ప్రభు పాపం అంతా క్షమిస్తాడు. మీ ముందు నిలబడి చెప్తున్నా, నేను కూడా భయంకరమైన పాపాత్మని. ఒక దినాన దేవుడు నన్ను మార్చినాడు, నా పాపం క్షమించినాడు, నాకు దేవుడైనాడయ్యా. నాకు ఇచ్చిన ప్రేమ సంతోషము మీరందరూ కూడా పొందాలా, మీరందరూ కూడా పరలోక రాజ్యానికి పోవాలనేది దేవుని యొక్క సంకల్పం. ఒకవేళ ఈ మాటలు నీకు నచ్చి యేసు ప్రభు నీ హృదయంలో అంగీకరించి నువ్వు పాప క్షమాపణ పొందితే నీ కొరకు పరలోకం, ఆ పరలోకము, ఆ బంగారు పట్టణము, ఆకలి దప్పులు లేని రాజ్యము, సూర్యచంద్రులు లేని రాజ్యము, దేవుడైనటువంటి ప్రభు ప్రకాశించే ఆ రాజ్యంలో దేవుడు నీకు స్థలం సిద్ధపరిచినాడు. అయితే ఈ లోకంలో నువ్వు పాపాన్ని వదిలిపెట్టి, పాపపు ఆలోచనలు, పాప క్రియలన్నీ కూడా వదిలిపెట్టి యేసు ప్రభుని హృదయంలో చేర్చుకుంటే నీకు పరలోకం రెడీగా ఉంది. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా, అందరికీ అర్థమయ్యేటట్టు చెప్తా, జాగ్రత్తగా వినండి. ఒక ఆయన యేసు ప్రభు గురించి చెప్తే వినలేదు, తన జీవితంలో ఇష్టానుసారంగా జీవించినాడు కదా, నవ్వుతా ఉన్నాడు చెప్తా ఉంటే. పాపం ఒప్పుకోమంటే ఒప్పుకోలేదు, నీ హృదయం దేవునికి ఇమ్మంటే ఇవ్వలేదు. మరణ గడియలు సమీపించినాయి, గట్టిగా కేకలు పెడతా, అందరూ నా దగ్గర ఉండండి, నా దగ్గర ఉండండి, నా దగ్గర ఉండండి కేకలు పెడతా ఉన్నాడు. చనిపోయే గంట ముందు నాకు ఎవరిద్దరు కనపడతా ఉన్నారయ్యా, నాకు భయం వేస్తుంది, వాళ్ళు నన్ను రమ్మంటారు, నేను రానంటే వాళ్ళు వినడం లేదు, నన్ను ఇగ్గుకొని పోతా ఉన్నారు, మీరు అంటే ఎవరు కాపాడలేదు. మన మరణానికి ఒక గంట ముందు మన కళ్ళు పనిచే, అందరూ నీ ఎదుట ఉంటారు కానీ నువ్వు ఎవరిని చూడలేవు, నేను కాదు సైన్స్. అప్పుడు నీ హృదయ నేత్రాలు తెరవబడతాయి, నువ్వు నిజంగా పాప క్షమాపణ పొందితే దేవుని దగ్గరికి పోతావు. ఒక వ్యక్తి దైవ సేవకుడు యేసు ప్రభుని అంగీకరించినాడు, అతనికి క్యాన్సర్ వచ్చింది, క్యాన్సర్ హాస్పిటల్లో ఉన్నాడు. డాక్టర్ వచ్చి చెప్పినాడు, అయ్యా నువ్వు రేపు సాయంత్రం కల్లా చచ్చిపోతావు అన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి పాటలు పాడుతూ ఉన్నాడు. వాళ్ళ కొడుకు వచ్చి అంటే, డాడీ నువ్వు దేవుని సేవ చేసినావు కదా, యేసు ప్రభుని నమ్ముకున్నావు కదా, నిన్నెందుకు దేవుడు తీసుకుపోతాడంటే తండ్రి అంటా ఉన్నాడు, బాబు పరలోకం ఎట్లా తెరవబడింది చూడు, నాకు కనపడతా ఉంది, ఆ నిచ్చెని కిందికి వేసినారు, దూతలు నా కొడుకు దిగొస్తా ఉన్నారు నాయన, దూతలు నన్ను పిలుస్తా ఉన్నారు నాయన. అదిగో యేసు ప్రభు చూడు ఎంత ప్రేమగా గాయపడిన 2 హస్తాలు దాచి నన్ను చూస్తా ఉన్నాడు, నన్ను పిలుస్తా ఉన్నాడు, నాయనా నేను పోతా ఉండా, ఈ లోకంలో నువ్వు ప్రభు పనిచేయి, ప్రభు కొరకు జీవించని చెప్పి మోకాల మీదకి వచ్చి పాట పాడుతూ కన్ను మూసినాడండి. అయ్యా ఎప్పుడు ఎక్కడ ఎలాగ మనం చనిపోతామో ఎవరం చెప్పలేమయ్యా, తరుణం ఉండగానే మీ హృదయం యేసు ప్రభుకి పాప క్షమాపణ పొందండి. ఈ రోజే మనది, రేపు మనది కాదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, రేపేమి సంభవించినా మీకు తెలియదు, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది జీవితం. ఇలాంటి జీవితంతో ఒకవేళ మా మధ్య కూర్చున్నటువంటి మీలో ఎవరైనా ఇంకా ఆదరణ లేకుండా వాళ్ళు ఉన్నారా, నా జీవితం ఇలాగ అయిపోయింది, అందరు నన్ను వదిలేసినారు, నా వారి కోసం నేను ఎంతో ప్రయాస పొందాను, ఎంత కష్టపడినాను, నా జీవితం వృద్ధాశ్రమానికి వచ్చింది, అయ్యా నువ్వు బాధపడాలి. నీ కొరకు యేసు ప్రభు ఉన్నాడు, యేసు ప్రభు చేతులు దాచి నేను పిలుస్తా ఉన్నాడు, నీ జీవితానికి తోడుగా ఉంటాడు. దేవుని వాక్యంలో ఒక మాట రాయబడింది, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. ఎవ్వరి లోకంలో మనల్ని ప్రేమించే వాళ్ళు ఎవ్వరు లేరండి. చూడండి, భార్యాభర్తల ప్రేమ కొంతవరకే, తల్లిదండ్రుల ప్రేమ కొంతవరకే, బంధుమిత్రుల ప్రేమ కొంతవరకే, స్నేహితుల ప్రేమ కొంతవరకే. అయితే ఈ దేవుడు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక వీడు ఒక నీడల కృప చూపుతున్నాను అంటారు. చూడండి ఒకసారి ఈ ఫోటో వైపు చూడండి, అందరూ కొద్దిగా ఒక్కసారి అందరు ఈ ఫోటో వైపు చూడండి. యేసు ప్రభువు వారి శిలువ కనపడతా ఉంది కదా, శిలువ అందరికి. ఈ శిలువ శాపానికి గుర్తు, ఇది శాపానికి గుర్తు. మనమందరం శాపగ్రస్తులం, మనం పొందవలసిన శిక్ష యేసు ప్రభు పొందుతా ఉన్నాడు. చూడండి యేసు ప్రభు పొందుతా ఉన్నాడు. ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టారు యేసు ప్రభుని. ఎన్ని కొట్టినారు? తక్కువ 40 కొరడా దెబ్బలు. ఇన్ని చేసినా కూడా
మౌనం వహించాడు. చూడండి, యేసు ప్రభుల వారి తల మీద మీకు ఏం కనబడుతుంది చెప్పండి? ముళ్ళ కిరీటం కనబడుతుంది కదా. యేసు ప్రభు తల మీద ముళ్ళ కిరీటం కనబడుతుందా లేదా? ముళ్ళతో అల్లబడిన కిరీటం ఇది. ఈ కిరీటం ఎందుకు పెట్టుకున్నాడు తెలుసా? నీ తల మీదకి ఆశీర్వాదం ఇవ్వాలని, నీ తల మీద ఆశీర్వాదం ఇవ్వాలని యేసు ప్రభు. మనం ఎన్ని చెడ్డ ఆలోచనలు చేసినాం, మనం ఎన్ని పాపపు ఆలోచనలు చేసినాం, మనం అందుకొరకు నీకు బదులుగా యేసయ్య తలకు ముళ్ళ కిరీటం పెట్టబడింది. చూడండి, 2 చేతులు కనపడతా ఉన్నాయి కదా, 2 hands, 2 చేతులు శిలలు ఎట్లా కొట్టారో చూడు, ఎట్లా కొట్టాడు కదా. ఎందుకు తెలుసా? నీ 2 చేతులను ఆశీర్వదించాలని యేసయ్య 2 చేతులలో మేకులు కొట్టించుకున్నాడు. ఈ కాళ్ళు చూడండి, 2 కాళ్ళలో శీలలు. ఎన్ని పాపాలు చేసినాం ఈ కాళ్ళతో, ఎక్కడికెక్కడికి అపవిత్రమైన చోటికి తిరిగినాము. అపవిత్రమైన చూపులు, అపవిత్రమైన ఆలోచనలు, అపవిత్రమైన తలంపులు, అపవిత్రమైన హృదయం, అపవిత్రమైన చేతులు, అపవిత్రమైన కాళ్ళు, మన జీవితం అంతా కూడా అపవిత్రమే. అందుకే యెషయా ప్రవక్త అంటాడు, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో, అరికాలు మొదలు నడినెత్తి వరకు స్వస్థత ఏమాత్రం లేదంట. మన జీవితం ఇది. అయితే నిన్ను యేసయ్య ప్రేమిస్తా ఉన్నాడు, నీ కొరకు పరలోకం సిద్ధపరిచినాడు, నిన్ను పిలుస్తా ఉన్నాడు. అమ్మాయ్యా, ఎవ్వరూ మిస్ కావద్దు, ఎవ్వరూ పోగొట్టుకోవద్దు. అందరు కూడా యేసు ప్రభుని నమ్ముకోండి. అయ్యా, మత ప్రచారం కాదు. యేసు ప్రభు, జాగ్రత్తగా వినండి, యేసు ప్రభు మతాన్ని స్థాపించడానికి రాలేదు, చర్చిలు కట్టడానికి రాలేదు. మా చేతిలో ఉన్న ఈ పరిశుద్ధ గ్రంథమైన ఈ బైబిల్లో మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు ఎక్కడే గాని యేసు ప్రభు మతాన్ని స్థాపించడానికి వచ్చినట్టు రాయబడలేదు. అయితే ఇప్పుడే మనం చదువుకున్నాం, నశించిన దానిని వేదకి రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. చూడండి, మానవుని జీవితం ఇలాగుంది. మానవుడు ఎంత చింతగా కూర్చొని ఉన్నాడు చూడండి. మానవుని జీవితము చింతతో 2 చేతులు గడ్డ కింద వేసుకొని కూర్చున్నాడు. మానవుని హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, మత్సరములు, కామ వికారము, ఇవన్నీ కూడా మానవుని హృదయంలో నుండి వచ్చి మానవుని అపవిత్రం చేస్తా ఉన్నాడు. వెనకాల నల్లా కనబడుతుంది కదా, ఇది ఒక బ్యాగ్. ఆ బ్యాగ్ లో ఏముందంటే మానవుని పాపం అంతా ఉంది. అయ్యా, పాపం విడిచిపెట్టుంటే మానవుడు విడిచిపెట్టలేకపోతా ఉన్నాడు. దాన్ని భుజాన్ని తీసుకొని తిరుగుతా ఉన్నాడు ఏళ్ళ తరబడి. అయితే ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మిమ్మల్ని అందరినీ యేసు ప్రభు ప్రేమిస్తాను. ఈ భారము నేను దించుతాను. ప్రయాసపడి భారం వచ్చిన సమస్తమైన జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. అయ్యా, ఎందుకు మీ జీవితాలు వ్యర్థం చేసుకుంటారు? ఎందుకు మీ జీవితాలు పాడు చేసుకుంటారు? అన్ని చూసినారు, అన్ని అనుభవించినారు, చివరి స్టేజ్కి వచ్చినారు. దేవుడు మీకు మంచి వార్త వినిపిస్తా ఉన్నాడు. ఇప్పుడే యేసు ప్రభుని అంగీకరించి మీరు పాపక్షమాపణ పొందాలని మేమందరం కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాం. ఇప్పుడు మనమందరం కూడా చేతులు జోడించి కళ్ళు మూసుకుందాం. అందరం కూడా, మీరు ఎవరైనా మోకాల మీద ఉండగలిగితే ఉండండి, ఒకవేళ మేము మోకాల మీద ఉండలేమంటే కూర్చోండి. దేవునికి అన్నీ తెలుసు. ఇప్పుడు ఈ సోదరుడు ఉంటాడు, అట్లా ఉండాలి. కూర్చోగలిగితే కూర్చొని లేట్ అవుతుంది, బలవంతం ఏం లేదు. ఇట్లా చేతులు ఇట్లా మోకాల మీద ఉండి చేతులు ఇలాగ పెట్టుకోండి. కళ్ళు మూసుకోవాలి, అందరూ కళ్ళు మూసుకున్నా. మంచోడి వదును. గుడ్. అయ్యా, పెద్దయ్యా, కళ్ళు మూసుకోండి, చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి. 2 నిమిషాలు నేను చెప్పింది పలకండి. ప్రేమగల యేసు ప్రభువా, గట్టిగా చెప్పండి, ప్రేమగల యేసు ప్రభువా, నీకు వందనాలు. నా కొరకు ఈ లోకానికి వచ్చినావు, సిలువలో ప్రాణం పెట్టావు, తిరిగి లేచినావు. ప్రభా, నేను నమ్ముతున్నా, నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. నీ రక్తంతో నన్ను కడుగుము, పవిత్రపరచుము. ఒప్పుకుంటున్నానయ్యా, ఇప్పుడే నా హృదయం లేకిరా. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. అట్నే అందరు కళ్ళు మూసుకోండి. అన్నగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. మనం కూడిక ముగించుకుందాం, ప్రార్థించుకుందాం. సర్వశక్తి నివాసి మా పరలోక తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన నామములకు వందనాలు తెలుస్తున్నాం నా దేవా. ఇదో నాయన, గడిచిన కాలాలు, గడిచిన సంవత్సరాలు, గడిచిన దినాలు ప్రభా, నీ జీవులకు ఉంచుకున్నారు, మీరు ప్రేమించినారు, ఆశీర్వదించినారు ఆయన. నా తండ్రి, వృద్ధాశ్రమంలోనైనా మదర్ తెరీసా Selo